చెన్నైలో ఉండేటువంటి తెలుగు వారితోటి ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకునేందుకు తెలుగు అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఉగాది ఈవెంట్కి మన దగ్గరికి వచ్చేసారు ఆర్పి పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాము. ఈరోజు తెలుగు ప్రజలతోటి ఇక్కడ ఉగాది సెలబ్రేట్ చేసుకోవడం చెన్నైలో ఎలా అనిపిస్తుంది తెలుసుకుందాం. నమస్తే ఆర్పి గారు. నమస్తే అండి. ఆర్పి గారు, ఉగాది శుభాకాంక్షలు మీకు అందరికీ. మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. ఓకే, ఈరోజు ఇక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడము, అవార్డు అందుకోవడము, అందరితో పాటు తెలుగు ప్రజలు ఇక్కడ చెన్నైలో ఉన్నటువంటి తెలుగు ప్రజలతో కలిసి ఉగాది సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? మీకు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటే సాధారణంగా? అంటే ఉగాది ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫంక్షన్ కదా. మార్నింగ్ ఇంట్లో చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి వచ్చాము. రెండు ఇళ్లలో చేసుకున్నట్టు అనమాట. ఇక్కడ మొత్తం మన తెలుగు వారందరితో కలిసి యాక్చువల్లీ మ్యూజిక్ అకాడమీ ఫుల్ అయింది, గ్యాలరీ కూడా ఫుల్ అయ్యి చాలామంది వచ్చారు. అంతమంది తెలుగు వాళ్ళు అభిమానంతో వచ్చి మాతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినందుకు, ఇంతసేపు ఉన్నందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ కళాసుధా వారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. మిమ్మల్ని చాలామంది అడుగుంటారు ఈ క్వశ్చన్, మీరు మ్యూజిక్ డైరెక్టర్గా చాలా హ్యాపీగా ఉంటారా లేదా సింగర్గా హ్యాపీగా ఉంటారా? విచ్ గివ్స్ యూ మోర్ సాటిస్ఫాక్షన్? అంటే సింగింగ్ అనేది ఏ పాటకు సూట్ అవుతుందో ఆ పాట మాత్రం పాడగలం, అన్ని పాడలేము. మ్యూజిక్ డైరెక్టర్గా డెఫినెట్గా అది నా బ్లడ్లో ఉంది. డైరెక్షన్ అనేది చాలా ఈజీగా చేసేస్తాను నేను, మ్యూజిక్ డైరెక్షన్ అనేది. అందుకు అది డెఫినెట్గా ఇంట్రెస్టింగ్. ఓకే, అండ్ డైరెక్టర్గా మళ్ళీ ఎప్పుడు మీరు మూవీ తీయబోతున్నారు? అందులో మళ్ళీ మ్యూజిక్ ఎప్పుడు రాబోతుంది? నెక్స్ట్ మూవీ ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్గా తొందరలో ఒక సినిమా వస్తుంది, ఒక చిన్న సినిమా. అది పేరు ఇంకా అనౌన్స్ చేస్తాం తొందరలో. డైరెక్టర్గా ఒక సినిమా ఎనీ మూమెంట్ స్టార్ట్ అవ్వచ్చు, అది అనౌన్స్ చేస్తాం. ఓకే, పండగ సందర్భంగా మా అందరికి ఒక పాట ప్లీజ్. వేయి కన్నులతో వేచి చూస్తున్నా, తెరచాటు దాటి చేరదా నీ స్నేహం, కోటి ఆశలతో కోరుకుంటున్నా, కరుణించి ఆదరించదా నీ స్నేహం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది.